హాయ్, మేధా క్విజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ దేవాలయముల గురించి ఎంత అవగాహన ఉందో తెలుసుకుందాం. మొదటిది, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయమును ప్రధానంగా అభివృద్ధి చేసిన సామ్రాజ్యం ఏది? ఆప్షన్ ఏ పల్లవులు, బి చాళుక్యులు, సి విజయనగర సామ్రాజ్యం, డి కాకతీయులు. సరైన సమాధానం విజయనగర సామ్రాజ్యం. రెండవ ప్రశ్న, శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం ఎన్ని జ్యోతిర్లింగాలలో ఒకటి? ఆప్షన్ ఏ 10, బి 12, సి 8, డి 18. సరైన సమాధానం 12. మూడవ ప్రశ్న, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పునర్నిర్మాణం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, బి కర్ణాటక, సి తెలంగాణ, డి తమిళనాడు. సరైన సమాధానం తెలంగాణ. నాలుగవ ప్రశ్న, కనకదుర్గ అమ్మవారి దేవాలయం ఏ కొండపై ఉంది? ఆప్షన్ ఏ తిరుమల, బి ఇంద్రకీలాద్రి, సి శేషాచలం, డి అహోబిలం. సరైన సమాధానం ఇంద్రకీలాద్రి. ఐదవ ప్రశ్న, సింహాచలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో స్వామివారు సాధారణంగా ఎలా దర్శనమిస్తారు? ఆప్షన్ ఏ శివలింగంగా, బి చందనం పూతతో, సి రత్నాల అలంకారంతో, డి స్వర్ణ కవచంతో. సరైన సమాధానం చందనం పూతతో. ఆరవ ప్రశ్న, భద్రాచలం సీతారామచంద్ర స్వామి దేవాలయమును అభివృద్ధి చేసిన భక్తుడు ఎవరు? ఆప్షన్ ఏ భక్త రామదాసు, బి కృష్ణదేవరాయలు, సి రాజరాజ చోళుడు, డి ప్రతాపరుద్రుడు. సరైన సమాధానం భక్త రామదాసు. ఏడవ ప్రశ్న, బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం ఏ నదీ తీరంలో ఉంది? ఆప్షన్ ఏ కృష్ణ, బి గోదావరి, సి తుంగభద్ర, డి పెన్నా. సరైన సమాధానం గోదావరి నదీ తీరాన. ఎనిమిదవ ప్రశ్న, వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం నిర్మాణానికి ప్రధానంగా సంబంధించిన వంశం ఏది? ఆప్షన్ ఏ శాతవాహనులు, బి కాకతీయులు, సి పశ్చిమ చాళుక్యులు, డి పల్లవులు. సరైన సమాధానం పశ్చిమ చాళుక్యులు. తొమ్మిదవ ప్రశ్న, లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం ఏ శైలిలో నిర్మించబడినది? ఆప్షన్ ఏ ద్రావిడ శైలి, బి నాగర శైలి, సి వేసర శైలి, డి ఇస్లామిక్ శైలి. సరైన సమాధానం ద్రావిడ శైలి. పదవ ప్రశ్న, శ్రీకాళహస్తి దేవాలయం ఏ పంచభూతలింగానికి ప్రసిద్ధి? ఆప్షన్ ఏ వాయులింగం, బి అగ్నిలింగం, సి ఆకాశలింగం, డి భూమిలింగం. సరైన సమాధానం వాయులింగం. 11వ ప్రశ్న, అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో ఎన్ని నరసింహ రూపాలు ప్రసిద్ధి? ఆప్షన్ ఏ 5, బి 9, సి 7, డి 12. సరైన సమాధానం 9. 12వ ప్రశ్న, అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయం ఏ కొండపై ఉంది? ఆప్షన్ ఏ రత్నగిరి, బి నీలగిరి, సి అంజనాద్రి, డి శేషాద్రి. సరైన సమాధానం రత్నగిరి. 13వ ప్రశ్న, చిలుకూరు బాలాజీ దేవాలయం ఎందుకు ప్రసిద్ధి?
ఆప్షన్ ఏ హుండీ లేదు, బి జ్యోతిర్లింగం, సి పంచారామం, డి నవరత్న గోపురం. సరైన సమాధానం హుండీ లేదు. 14వ ప్రశ్న. ద్రాక్షారామ భీమేశ్వర స్వామి దేవాలయం ఏ సముదాయంలో ఒకటి? ఆప్షన్ ఏ అష్టాదశ శక్తిపీఠాలు, బి పంచారామాలు, సి ద్వాదశ జ్యోతిర్లింగాలు, డి నవగ్రహాలు. సరైన సమాధానం పంచారామాలు. 15వ ప్రశ్న. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం ఏ నది తీరంలో ఉంది? ఆప్షన్ ఏ గోదావరి, బి కృష్ణ, సి తుంగభద్ర, డి కావేరి. సరైన సమాధానం తుంగభద్ర నదీ తీరం. 16వ ప్రశ్న. ఆలంపూర్ జోగులాంబ దేవాలయం ఏ శక్తి పీఠాలలో ఒకటి? ఆప్షన్ ఏ అష్టాదశ శక్తి పీఠాలు, బి ద్వాదశ జ్యోతిర్లింగాలు, సి పంచారామాలు, డి నవగ్రహాలు. సరైన సమాధానం అష్టాదశ శక్తి పీఠాలు. 17వ ప్రశ్న. రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ జాబితాలలో ఎప్పుడు చేరింది? ఆప్షన్ ఏ 2019, బి 2020, సి 2021, డి 2022. సరైన సమాధానం 2021. 18వ ప్రశ్న. కీసరగుట్ట శివాలయం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ ఏ మెదక్, బి మేడ్చల్ మల్కాజ్గిరి, సి ములుగు, డి నిజామాబాద్. సరైన సమాధానం మేడ్చల్ మల్కాజ్గిరి. 19వ ప్రశ్న. పట్టిసీమ వీరభద్రస్వామి దేవాలయం ఏ నది మధ్యలో ఉంది? ఆప్షన్ ఏ కృష్ణ, బి గోదావరి, సి పెన్నా, డి వంశధార. సరైన సమాధానం గోదావరి. 20వ ప్రశ్న. శ్రీకూర్మం కూర్మనాథస్వామి దేవాలయం ఏ అవతారానికి సంబంధించింది? ఆప్షన్ ఏ వరాహ, బి నరసింహ, సి వామన, డి కూర్మావతారం. సరైన సమాధానం కూర్మావతారం.